వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పాలిసెట్ 2024 కి సంబంధించి ఫేజ్ 2 ఎలిజిబిలిటీస్ ఏంటి, ఎవరు అగైన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫేజ్ 2 కి ఎవరైతే వెళ్తున్నారో అగైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలా అవసరం లేదా, అగైన్ కౌన్సిలింగ్ ఫీ అనేది పేమెంట్ చేయాలా అవసరం లేదా, అండ్ ఎవరికైతే ఫేజ్ 1 లో సీట్ వచ్చిందో ఫేజ్ 2 లో కానీ మీరు వెళ్తే అగైన్ ఫేజ్ 1 లో సీట్ ఉంటుందా లేదా క్యాన్సిల్ అవుతుందా అనేది కూడా మీకు డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి, కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పాలిసెట్ కి సంబంధించి కానీ డిప్లొమాకి సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వెంటనే అందిస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే ఏపీ పాలిసెట్ 2023 ఫేజ్ 1 కౌన్సిలింగ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అయితే మనకి ఫేజ్ 2 ఎలిజిబిలిటీస్ కి సంబంధించి ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఏదైతే మీకు పీడిఎఫ్ అనేది చూపిస్తున్నానో ఇది మనకి లాస్ట్ ఇయర్ కి సంబంధించి పీడిఎఫ్ అండి. లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. లాస్ట్ ఇయర్ అనేది ఫేజ్ 1 ఫేజ్ 2 మాత్రమే పెట్టారు. ఫేజ్ 2 లోనే డైరెక్ట్ గా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గానీ వచ్చింది అనుకోండి, ఇంక ఇదే మీకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. ఇంకా నెక్స్ట్ ఎలాంటి కౌన్సిలింగ్ అయితే ఉండదు. మాక్సిమం 2 కౌన్సిలింగ్ ఉంటాయి కాబట్టి సో ముందుగానే షెడ్యూల్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. ఏ కాలేజీలు మీరు పెట్టుకోవాలి, ఏ బెటర్ ఆప్షన్ మీరు పెట్టుకోవాలని ముందే పక్కన రాసి పెట్టుకోండి. అయితే మనకి ఫేజ్ 2 కి సంబంధించి ఎలిజిబిలిటీస్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆప్షన్ ఎంట్రీ దగ్గర. ముందు ఫేజ్ 2 కి సంబంధించి ఎలిజిబిలిటీస్ అయితే చెప్తాను, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ఫీ అనేది చేయాలి వద్దా అనేది కూడా ఎండింగ్ లో అయితే చెప్తాను. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇన్ దిస్ ఫైనల్ ఫేజ్ ద ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ బి నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ అండ్ క్యాండిడేట్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్. అయితే ఎవరైతే ఫేజ్ 1 లో ఆప్షన్స్ ఇచ్చారో అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇలా ఇచ్చుంటారు కదా, ఫేజ్ 2 కి ఎవరైతే వెళ్తారో కౌన్సిలింగ్ కి వాళ్ళు అగైన్ 1, 2, 3 ఏవైతే పెట్టారో ఇవంతా కూడా ఎరేజ్ అయిపోతాయి. అగైన్ స్టార్టింగ్ నుంచి మీరు పెట్టేసుకోవాల్సిందే వెబ్ ఆప్షన్స్ అనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ద క్యాండిడేట్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రీవియస్ అలాట్మెంట్ అండ్ రిపోర్టెడ్ అట్ ద ఇన్స్టిట్యూషన్ కాలేజ్ నీడ్ నాట్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్. ఎవరికైతే ఫేజ్ 1 లో సీట్ వచ్చిందో, పలానా ఎక్స్ కాలేజ్ వచ్చిందో, ఆ సీట్ అనేది మీకు కన్ఫర్మ్ ఓకే అనుకుంటే ఇంకా మీరు ఫేజ్ 2 కి అయితే వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా అందులోనే కంటిన్యూ అయిపోతారు మీ డిప్లొమా అనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హూ కెన్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. క్యాండిడేట్ హూ హ్యాస్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. అంటే ఫేజ్ 1 లో పలానా ఎక్స్ కాలేజ్ సీట్ వచ్చిందండి, అంటే మీకు ఒక ఎక్స్ కాలేజ్ అంటే ఆ పేరే ఎక్స్ అనుకుందాం. అయితే ఆ కాలేజ్ నీకు నచ్చలేదు, అంటే ఆ కాలేజ్ లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు కానీ ఆ కాలేజ్ ఫ్యాకల్టీకి సంబంధించి కానీ సరిగ్గా చెప్పకపోవడం కానీ ల్యాబ్స్ సరిగ్గా పర్ఫెక్ట్ గా లేకపోవడం కానీ మీకు నచ్చలేదు, అయితే వాళ్ళు కూడా ఫేజ్ 2 కి అయితే వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ మనకి నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అయితే ఫేజ్ 1 లో సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై అయిపోయి కానీ ఎలాంటి సీట్ రాలేదు, ఫేజ్ 1 లో నో సీట్ నాట్ అలాటెడ్ వచ్చింది, వాళ్ళు కూడా ఫేజ్ 2 కి వెళ్ళొచ్చు. అండ్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అయితే సర్టిఫికేట్స్ అని అయితే వెరిఫై అయిపోయి కానీ వెబ్ ఆప్షన్స్ లో ఆప్షన్స్ ఏమి పెట్టలేదు, అంటే ఆప్షన్స్ ఇవ్వలేదు, ఓకేనా, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు ఫేజ్ 2 అనేది, వాళ్ళు పెట్టచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హూ హ్యావ్ సెక్యూర్డ్ ఎ సీట్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఎ బెటర్ ఆప్షన్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 4వ పాయింట్ లో అంటే ఫేజ్ 1 లో పలానా ఎక్స్ కాలేజ్ సీట్ వచ్చిందండి, కానీ ఈ కాలేజ్ కి మీరు వెళ్ళి రిపోర్ట్ చేశారు అండ్ కాలేజ్ ఫిజికల్ గా కూడా మీరు రిపోర్ట్ చేశారు, సెల్ఫ్ రిపోర్ట్ ఇచ్చారు, సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. అయితే మీరు ఫేజ్ 2 కి వెళ్దాం అనుకుంటున్నారు, అంటే నీకు వచ్చిన కాలేజ్ కంట బెటర్ కాలేజ్, అంటే మీకు వచ్చిన నార్మల్ కాలేజీల కంట ఇంకా బెటర్ కాలేజ్ అంటే బెటర్ ఆప్షన్ కి వెళ్దాం అనుకుంటున్నాము, అలాంటి వాళ్ళు కూడా ఫేజ్ 2 కి అయితే వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే లేదు, ఓకేనా. నేను చెప్తున్నాను, ఎవరికైతే ఫేజ్ 1 లో ఒక కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ మీరు రిపోర్ట్ చేసినా మీకు నచ్చకపోయినా ఫేజ్ 2 కి అయితే వెళ్ళొచ్చు, ఓకేనా, ప్రాబ్లం లేదు. అగైన్ మీ సర్టిఫికేట్స్ ఎవరైనా ఇస్తే బ్యాక్ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హూ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్ దేర్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్. అయితే ఎవరైతే కాలేజీకి రిపోర్ట్ చేశారో లేదా కాలేజీకి రిపోర్ట్ చేయలేదో ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు ఫేజ్ 2 కి అయితే వెళ్ళొచ్చు, ఓకేనా. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయలేదు అనుకోండి ఫేజ్ 1 లో, అంటే ఫిజికల్ గా వెళ్ళి మీరు రిపోర్ట్ చేయలేదు అనుకోండి, మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అగైన్ ఫేజ్ 2 వాళ్ళకైతే వేకెన్సీ ఇస్తారు ఆ సీట్ అనేది. అండ్ క్యాండిడేట్ హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద అబోవ్ షెడ్యూల్. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు కూడా ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫేజ్ 1 లో అందరిది కంప్లీట్ అయిపోయి ఉంటుంది మాక్సిమం, అంటే ఫేజ్ 1 లో అగైన్ సర్టిఫికేట్ అంటే ఫేజ్ 2 లో అగైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఓకేనా. అగైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఫేజ్ 1 ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో అగైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే అవసరం లేదు, ఓకేనా. సో రెండోసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ గా ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకుంటారు, డైరెక్ట్ గా
ఆప్షన్స్ అయితే పెట్టేసుకుంటారు. ఓకేనా, అగైన్ మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా ఉండదు. ఓకేనా, పేజ్ 1 లో ఎవరైతే ప్రాసెసింగ్ ఫీ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఒకవేళ ఎవరైనా చేయలేదు అనుకోండి, అలాంటి వాళ్ళు చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీజు పేమెంట్ అనేది. ఆల్రెడీ ఎవరైతే చేసేసారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, ఫీజు పేమెంట్ కంప్లీట్ అయిపోయింది అంటే ఒకసారి చేస్తారు. సో వాళ్ళు డైరెక్ట్ ఇంకా ఆప్షన్స్ ఇచ్చేసుకుంటారు డేట్ ప్రకారంగా. అండ్ మనకి ఏదైతే డేట్లు ఉంటాయో ఫేజ్ 1 లాగా మనకి ల్యాగ్ అంటే ఎక్కువ టైం అయితే ఇవ్వరండి. కేవలం ఒక 5 రోజుల్లోనే మీకు ఫేజ్ 2 అనేది కంప్లీట్ చేసేస్తారు. ఇంక ఫైనల్ ఫేజ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ సంబంధించి 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, కంప్లీట్ గా 9వ తారీఖున సీట్ అలాట్ అయింది. అంటే 5 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆన్లైన్ ఫీజు పేమెంట్, ఆప్షన్స్ పెట్టుకోవడం, సీట్ రావడం అన్ని 5 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి ఇప్పుడు ఫేజ్ 2 అనేది కూడా 5 days లో కంప్లీట్ అయిపోతుంది. ల్యాగ్ అనేది ఉండదు, ఎందుకంటే స్పీడ్ గా జరిగిపోతుంది. ఓకేనా, అందుకే కాలేజెస్ అన్ని కూడా ఇప్పుడే కరెక్ట్ ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ సరిగ్గా చెక్ చేసుకొని ఆ వేకెన్సీ సీట్ చెక్ చేసుకొని పెట్టుకోండి. అయితే ఇప్పుడు చాలా మందికి ఒక మేజర్ ఒక డౌట్ అయితే ఉంటుందండి, ఎక్కువ ఇదే డౌట్ అయితే అడుగుతున్నారు. ఇప్పుడు నాకు పలానా ఎక్స్ కాలేజ్ లో ఫేజ్ 1 లో ఒక సీట్ వచ్చింది, ఇక్కడ మీకు ఒకటి పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఈ ఎక్స్ కాలేజ్ ఒక కాలేజ్ పేరు అనుకుందాం. అయితే ఫేజ్ 1 లో నాకు సీట్ వచ్చింది. ఓకేనా, అయితే ఇప్పుడు నాకు ఆ కాలేజ్ నచ్చలేదు. ఇప్పుడు నేను ఫేజ్ 2కి వెళ్దాం అనుకుంటున్నాం, అంటే ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. అయితే ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఫేజ్ 2 లో కానీ ఎలాంటి సీట్ కానీ రాలేదు అనుకోండి, మీకు ఫేజ్ 1 లో సీట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఫేజ్ 1 లో సీట్ ఉంటుంది. అంటే ఫేజ్ 2 లో నువ్వు ఆప్షన్స్ ఇచ్చావు కానీ నీకు కాలేజ్ నచ్చలేదు, అంటే నువ్వు ఆప్షన్స్ ఇచ్చావు కానీ నీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం కట్ ఆఫ్ ప్రకారం నీ యొక్క బ్రాంచ్ ప్రకారం అగైన్ ఫేజ్ 2 లో కూడా ఆ కాలేజ్ రాలేదు. అయితే ఫేజ్ 1 లో ఉన్న సీట్ అనేది ఒకవేళ నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్కి రిపోర్ట్ చేస్తే ఫేజ్ 1 లో సీట్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఫేజ్ 1 లో సీట్ వచ్చి అగైన్ ఫేజ్ 2 ఆప్షన్స్ ఇస్తావు కదా, ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు నీకు లక్ ఉంటే నీకు ఫేజ్ 2 లో ఒక కాలేజ్ సీట్ వస్తుంది అనుకోండి, నీకు ఫేజ్ 1 లో ఉన్న సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫేజ్ 1 లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫేజ్ 2 అంటే ఫేజ్ 1 లో నీకు నచ్చక బెటర్ ఆప్షన్స్ ఇద్దామనే కదా ఫేజ్ 2కి వెళ్ళావు. అలాంటప్పుడు రెండు కూడా ఉండవు. అయితే నీకు ఫేజ్ 1 లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, నీ ఫేజ్ 1 సీట్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఆప్షన్స్ ఆ కాలేజ్ పెట్టుకుంటారో వాళ్ళకి ఇస్తారు, అంటే మిగతా రిమైనింగ్ వాళ్ళకి ఇస్తారు. అండ్ మీకు ఫేజ్ 2 అనేది అలాట్ చేస్తారు. ఆ ఫేజ్ 2కి అగైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. ఓకేనా, ఈ డౌట్ క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, బెటర్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఒకవేళ వస్తే మీరు ఆ ఫేజ్ 2కి అయితే వెళ్ళిపోతారు, అంటే ఆ కాలేజ్కి వెళ్ళిపోతారు. ఒకవేళ రాకపోతే ఫేజ్ 1 లో కాలేజ్ అనేది బ్యాక్ వెళ్ళిపోయి కంటిన్యూ అయిపోతారు. ఓకేనా, సో ఇంకా సీట్స్ అనేది వేకెన్సీ చాలా మటుకు ఉన్నాయి కాబట్టి సుమారు మనకి దాదాపు చాలా సీట్లు వేకెన్సీ ఉన్నాయి. ఒకవేళ పెట్టేవాళ్ళు అనుకుంటే పెట్టుకోండి, మంచి కాలేజెస్ పెట్టుకోండి. అగైన్ ఫేజ్ 1 లో ఏవైతే కాలేజీలు పెట్టుకున్నామో అదే కాలేజీలు పెట్టేసుకోవద్దు, ఆల్రెడీ అవి రాలేదు కాబట్టి ఆ ఆప్షన్స్ చేంజ్ చేయండి. ఓకేనా, మీ ర్యాంక్ తగ్గట్టు ఇవన్నీ వేకెన్సీ చెక్ చేసుకొని ఆప్షన్స్ పెట్టేసుకోండి. ఓకేనా, అండ్ మనకి అగైన్ ఈ యొక్క ప్రాసెసింగ్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలాంటిది ఉంటుంది, డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకుంటారు, ఇంకా సీట్ అలాట్ చేసేస్తారు. ఓకేనా, తొందరగా అయిపోతుంది. ఓకేనా, ఇంకెవ్వరు కూడా వర్రీ పడద్దు. ఇంకా ఏమైనా ఫేజ్ 2కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, దానికి సంబంధించి కూడా సపరేట్ వీడియో అనేది కూడా అందిస్తుంటాను. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.